అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని చెప్పారు. అంబేద్కర్ ప్రతి ఒక్కరికి రోల్ మోడల్ అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అంబేద్కర్ ఆశయాలను సాధించడం కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రేణికుంటలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు బిర్లా ఐలయ్య, వివేక్ వెంకటస్వామి. తర్వాత 10 లక్షల రూపాయలతో నిర్మించనున్న కురుమ సంఘం భవనానికి శంకుస్థాపన చేశారు. వారు ఈ దేశాన్ని మంచి దారిలో పెట్టాలని చెప్పి మన కాన్స్టిట్యూషన్ లో అందరూ కూడా అనుకుంటారు. ఈ భారతదేశ కాన్స్టిట్యూషన్ సంవిధానము ఇంత గట్టిగా ఎట్లా ఉందంటే కేవలము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ముందు ఆలోచనతోని అన్ని వర్గాలకు న్యాయం చేయాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ లో పెట్టడం జరిగింది. చాలా మంది అనుకుంటారు కేవలం రిజర్వేషన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించారని, కానీ కాదు. కేవలం రిజర్వేషన్సే కాదు, మహిళల హక్కుల కోసం ఆ రోజులలో హిందూ కోడ్ బిల్ 50% మహిళలకు హక్కులు కల్పించాలని చెప్పి వారు ప్రపోజల్ పెట్టడం జరిగింది లా మినిస్టర్గా. అప్పుడు పార్లమెంట్ పాస్ కాలేదు, అయితే రాజీనామా చేశాడు మహిళల గురించి. ఇప్పుడే చెప్పారు కార్మికుల గురించి. ఆ మినిమం వేజెస్ యాక్ట్ ఏదైతే వచ్చిందో ఆ రోజులలో బిఆర్ అంబేద్కర్ గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఆ రోజులలో కార్మికులకు 12 గంటలు 14 గంటలు పని చేయించుకునేది, కేవలం 8 గంటలు పని చేయవచ్చు అని చెప్పి చట్టం తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంటే అన్ని రంగాలలో అందరు ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వచ్చి ఈ వర్గానికి చెందిన వారికి ధైర్యం కల్పించే అవసరం ఉంది, వారికి ఆదుకునే అవసరం ఉన్నదని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ ఆలోచనతోని వారు ఆ కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది. ఇవాళ స్వేచ్ఛగా మీ ముందు నేను మాట్లాడుతున్నంటే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఆయన రాసినటువంటి రాజ్యాంగం దాని ఫలితంగానే ఇవాళ మేము ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం, ఈ స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. ఇంత రాత్రి అయినా మీరు ఇక్కడ కూర్చొని మేము మాట్లాడే వింటున్నంటే కూడా ఈ స్వేచ్ఛ కూడా ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించినటువంటి హక్కుల వల్లనే చెప్పి చెప్పక తప్పదు. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రత్న, ప్రపంచ మేధావి. ఒక భారతదేశం ప్రజలే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలను చదివి మన భారతదేశానికి ఏ రకంగా అనువైన రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మన కోసం ఆలోచన చేసి ఆ రాజ్యాంగాన్ని రాసిండు. కాబట్టి ఇవాళ మీరందరూ ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలుగా మేము ఆ చట్టసభలో పోయి చట్టాలను చేసే అధికారం కూడా ఆ మహనీయుడు